హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం దేవుని వాక్యంలో చదువుకుందాం. మొదటి గ్రంథంలో 207వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్న అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నన్ను వెతుకు వాడికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. దేవుని యొక్క వాక్యము మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే విశ్వాసం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. నిజంగా మనకు ఉండాల్సినటువంటి విశ్వాసము ఎలా ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని తన సన్నిధిలో నిలబెడతాడు అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి మనకి ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే విశ్వాసము దేవుడు ఎప్పుడు ఒకే లైన్లో ఉంటాడు. విశ్వాసంలో మనం నడిచి దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడటానికి సంఘము, సంఘ సభ్యులు, సేవకులు ప్రతి ఒక్కరూ ఒక మార్గము తప్ప వారి వైపు చూస్తే దేవుని వైపు చూస్తామనేది లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే విశ్వాసము నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిది. విశ్వాసం అనే బ్రిడ్జ్ మీద నువ్వు నడిస్తేనే దేవుని యొద్దకు చేరుకోగలుగుతావు. పేతురు భక్తుడు నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు తనను నిలబెట్టింది ఏంటి అంటే ఇదిగో యేసు ప్రభు వారి మీద తనకున్నటువంటి విశ్వాసం. నిజంగా తనతో పాటు ఉన్నటువంటి 11 మంది శిష్యుల వైపు ఆయన చూశాడా? చూడు, ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. దేవుడి వైపు చూశాడు కనుక ఇదిగో పేతురు మునిగిపోతున్నా మళ్ళా తిరిగి ఆయనతో పాటు నడిచి గోరెక్కి రాగలిగాడు. కాబట్టి విశ్వాసం అనేది దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఒక మంచి విషయము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిజంగా విశ్వాసముల గురించి ఆలోచన చేస్తే మనకు గుర్తు రావాల్సిన